నెక్స్ట్ మరి ఏ రెసిపీ చేయబోతున్నారు? నెక్స్ట్ కార్న్ వడలు చేద్దామమ్మా. సో మరి నెక్స్ట్ ఇది ఐటమ్ కి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా? మొక్కజొన్న, ఉప్పు, నూనె, జీలకర్ర, తురిమిన క్యారెట్, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు. కార్న్ వడ అన్నారు కదా, స్వీట్ ఇష్టపడని వాళ్ళకి హాట్ కూడా ఒకటి. అంటే మీ ఇంట్లో ఎక్కువ హాట్ ఐటమ్స్ తింటూ ఉంటారు? ఎందుకంటే హాట్ గా ఆర్గ్యూ చేయాలి కదా, అందుకని హాట్ ఎక్కువ తింటాం. గుడ్. మరి ఎంత టాకిటివ్, సో నైస్. సో స్టవ్ వెలిగించి ముందు స్టవ్ వెలిగించేసి డీప్ ఫ్రై కదండి. నూనె ఇందాక నూనె తక్కువ ఉన్న ఐటమ్ చూపించాం కానీ మరి దీనికి వడకు మాత్రం కొంచెం నూనె పడుతుంది. మనం టిష్యూ పేపర్స్ వేసేసి నూనె కూడా తీసేద్దాం. అంటే దేనికైనా కూడా ఆల్టర్నేటివ్ అని చూసుకుంటాం కదా, అలా నొక్కేసేసుకుని ఆత్మ తృప్తి, తక్కువ తింటున్నాం అని చెప్పి. ఓకే, చాలా. ఇప్పుడు ముందు ఒక ఖాళీ బౌల్ తీసుకుని ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుతాం. కార్న్ ఉంది కదమ్మా, ఇది రుబ్బుకున్నాం కదా ఇందాక, మనం దీన్ని బౌల్లో వేసుకుని తర్వాత అల్లం. ఓకే, చిన్నగా ముక్కలు కట్ చేస్తున్నారు. కారం కొంచెం తక్కువ వేసుకోవాలి. ఓకే, ఉల్లిపాయలు. దాంతోపాటు కలర్స్ కూడా మనం కొంచెం మనసులో పెట్టుకుని వంట చేస్తే డెఫినెట్గా కూడా మన వంట చూడటానికి అందంగా ఉంటుంది, తినడానికి కూడా అందంగా ఉంటుంది. సో తర్వాత ఇంకోటి జీలకర్ర, ఇది మంచి డైజెషన్కి ఇది కూడా బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇందాక అన్ని చెప్పానే, అన్నేసి చూడండి. సో మరి పిల్లలు ఎంతమంది మీకు? దాని నుంచి పిల్లల గురించి చాలా చెప్పుకున్నాము, ఎలా అంటే మాయ చేయొచ్చు అని. నాకు ఇద్దరమ్మా, బాబేమో MBA అయిపోయింది, పాపేమో బీటెక్ రీసెంట్ గా అయిపోయింది. ఇంకా మా ఆయన సంగతి అయితే మీకు అందరికీ తెలుసు, ఆయన యాక్టర్ కమ్స్ లాయర్ కనుక అన్ని పనులు నా మీద తోసేసి ఆయన సినిమాల్లోకి వెళ్ళిపోతున్నారు. నేను బలైపోతుంటాను కోర్టులో. ఇందుకు మీ వారి పేరు చెప్పలేదు, మీకు అందరికి తెలిసే ఉంటుందేమోగా. మీ మాటలతో ఒకసారి సివిఎల్ నరసింహారావు గారు. సివిఎల్ నరసింహారావు గారు మరి లాయర్, యాక్టర్ కూడా కదా, అంటే ఇప్పటికే చెప్పేశారు మీరు ఆల్రెడీ చాలా మీ మీద తోసేస్తూ ఉంటారని. మరి మీరు ఎట్లా ఒప్పుకుంటున్నారు అసలు? అదే మేనేజ్మెంట్. ఆయనకు మేనేజ్మెంట్ తెలిసింది, నాకు తెలియట్లా. సో మరి మీరు కూడా మేనేజ్మెంట్ తెలుసుకోవాలి. అది తెలియట్లా అంటే ఆయన టెక్నిక్స్ ని వేరే వాళ్ళ మీద ఉపయోగించమని చెప్తున్నాను అంతే తప్ప ఆయన మేనేజ్ చేయలేకపోతున్నాను. అయినా మీరు కష్టమైన ఇష్టంగా చేస్తున్నారు కదా. అంటే ఎందుకంటే భార్యాభర్తల్లో ఏదైనా కూడా ఇచ్చిపుచ్చుకోవాలనేది ఎక్కువ ఉంటుందని అంటాను, చెప్తాను మేము ఎప్పుడు కూడా. మీరు సబ్మిట్ అయిపోతూ వాళ్ళని మీరు సబ్మిట్ చేసుకోండి, దాంట్లో ఆనందం ఉంటుంది అంతే తప్ప. చాలా మంది ఆడపిల్లలు అనుకుంటారు నా భర్త నా మాట వినాలి, లేకపోతే వాళ్ళు రాకూడదని, ఇలాంటి చిన్న చిన్న అపోహలతో పెళ్లిళ్ళు చేసుకుంటారు. ముందు నువ్వు సబ్మిట్ అయిపోతూ నీ భర్తని నీకు సబ్మిట్ చేసుకునేటట్టు చేసుకో. ఈజీగా నీ భర్త నీ మాట వినకపోతే ఎవరు మాట వింటారు? అదొక చిన్న టెక్నిక్ వాళ్ళకి తెలియదు. సో ఇప్పుడు ఈ లోపల మన మాటల్లోనే నూనె కూడా కాగిపోయింది. సో అదే అంటారు చూసారా, పొద్దున పూట మాటలట పని చేయట, రాత్రి పూట మాటలు నిద్ర చేయటం అంటారు. అంటే ఎప్పుడు మాట్లాడుకోకూడదు అంటారు అని పెద్దవాళ్ళు అంటారు. కానీ మాటలతోటే మనం పని చేస్తున్నాం తెలియకుండా ఇక్కడ పని చేస్తున్నాం. అవును, మాటలు మాట్లాడింది అసలు కమ్యూనికేషన్ లేదు కదా, సో మాటలు ఉండాలి. ఇంకోటి కమ్యూనికేషన్ గురించి అమ్మా ఒక ఇంపార్టెంట్ మాట ఏంటంటే, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫస్ట్ మాటలు అనేది కట్ చేసేస్తాం. ఏ మాత్రం గొడవలు వచ్చినా కూడా మేము కట్ చేసేస్తే మాట్లాడుకోవట్లేదు, అది చాలా బ్యాడ్ సిమ్టమ్ అంటాను. ఎందుకంటే ఎంత గొడవలు వచ్చినా ఏ భార్య భర్తలైనా మాట్లాడుకోండి, మీరు దెబ్బలాడుకోండి, మళ్ళీ రాత్రి మర్చిపోండి, పొద్దున కొత్త దెబ్బలాడుతూ స్టార్ట్ చేయండి లైఫ్. కానీ కమ్యూనికేషన్ మాత్రం కట్ చేయకండి మీరు, ఎందుకంటే మాట అనేది అంత ఇంపార్టెంట్ భార్యాభర్తల మధ్య. ఇప్పుడు ఏం చేద్దాం అంటే కొంచెం నూనె చేతికి అంటుకుని, ఎందుకంటే కాన్కి కొంచెం అంటుకునే లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇవి కూడా అంతే మంచి షేప్ లో కూడా వస్తాయి నీట్ గా చేయడం. సో ఇది కాలింది తీసేస్తానండి. ఇంకా మీ నేటివ్ ప్లేస్ అడగలేదు నేను అసలు, ఎక్కడ మీది నేటివ్? నేను పుట్టి పెరిగింది మహబూబ్ నగర్. ఇక్కడ చదువుకోవడం కూడా అంతా ఇక్కడే. తర్వాత పెళ్ళైన తర్వాత నేను లా చేశాను. ఇప్పుడిప్పుడే ఇంకా కొంచెం ఎక్కువ మా ఆయన కంటే కూడా చదువుకున్నాను కనుక. ఓకే, అసలు లా చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు లేదు, మీ ఓన్ ఇంట్రెస్టా? లేదు, మా ఆయన చూసి. మీ ఆయన చూసి? ఓ గ్రేట్, ఆఫ్ చేసేస్తున్నారండి. సో మీ వారు మీకు బాగా కోఆపరేటివ్ అన్నమాట. 100%. ఓకే, ఇవి అయిపోయాయి కదా, 7 ప్లేట్లోకి తీసుకుందామా? వేడివేడి కార్న్ వడ రెడీ అయిపోయింది కదండి. కార్న్ వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కార్న్ వడ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మొక్కజొన్న పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, నూనె, అల్లం ముక్కలు. కార్న్ వడ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి, ఆయిల్ కాగేలోపు ఒక బౌల్ తీసుకుని దానిలో మొక్కజొన్న పేస్ట్, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు,
ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, క్యారెట్ తురుము, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి మొత్తం కలిసేలా బాగా కలిపి బాగా కాగిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కాన్ వడ టేస్ట్ చేయడానికి రెడీ.